ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గతంలో డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు తెలంగాణ హైకోర్టు ఆవిడకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. మా వాదన సరిగా వినకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టుని ఈ కేసును పునర్విచారించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మి మీద విచారణ జరిపిన తర్వాత మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని నిందితురాలుగా చేరుస్తూ తీర్పు ఇచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే సిబిఐ కోర్టు ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరి కొంతమందికి శిక్షలు కూడా విధించింది దోషులుగా తేల్చి. ఇప్పుడు శ్రీలక్ష్మి మీద కూడా విచారణ జరిగితే ఆవిడని కూడా దోషిగా తేల్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆవిడ ఇప్పుడు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో నిందితుల జాబితా నుంచి తొలగించిన హైకోర్టే మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మిని నిందితురాలుగా ఎలా చేరుస్తుంది అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ప్రస్తుతానికి హైకోర్టు ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. దీంతో శ్రీలక్ష్మి ఊపిరి పీల్చుకున్నట్టయింది.